ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ చేసి వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి రెచ్చిపోయాడు. అరువు తెచ్చుకున్న కథతో తీసిన ఓ చిత్రం తెలుగు సినిమాను 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్తే 2000 ఏళ్ల క్రితం నాటి ఓ చక్రవర్తి నిజ జీవిత గాథతో తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెలుగు సినీ ఖ్యాతిని 10 ఏళ్ల ముందుకు తీసుకెళ్లిందంటూ ట్వీట్ చేశాడు. వారం కిందటి వరకు చిరు బాలయ్య సినిమాలపై ట్వీట్ చేస్తూ మెగాభిమానులకు చిరెత్తించాడు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు వర్మపై ఫైర్ అయ్యాడు. అయితే ఆ కామెంట్లపై వర్మ ఫైర్ అయ్యి ఆ తర్వాత కామ్ అయ్యాడు. తాజాగా 2 సినిమాలు విడుదలైన తర్వాత వరుస ట్వీట్స్ చేస్తున్నాడు. నేను చెప్పిందే నిజమైంది. గౌతమిపుత్ర శాతకర్ణి టీం అంతటికి శుభాకాంక్షలు. తెలుగు చక్రవర్తి జీవిత గాథను తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశాన్నంటేలా చేసిన బాలకృష్ణ, కృష్ణలకు సెల్యూట్. తెలుగు ఖ్యాతిని బాహుబలి ప్రపంచానికి చాటి చెప్పడం మొదలు పెడితే దాన్ని శాతకర్ణి మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇప్పటికైనా మెగా పీపుల్ దీన్ని అర్థం చేసుకోకపోతే వారు మినీలుగా మిగిలిపోతారు అంటూ ట్వీట్లు పెట్టాడు.